హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షాడో ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం నరుటో సిరీస్ కి సంబంధించిన కేకే గెన్కై పవర్ గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్ గా మొత్తం ఆ కేకే గెన్కై అంటే ఏంది, దాని పవర్ ఏంది, ఓవరాల్ గా మొత్తం మాట్లాడుకుందాం. ఎక్కువ లాగ్ వద్దు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కేకే గెన్కై అంటే బ్లడ్ లైన్ ద్వారా మాత్రమే వచ్చే ఒక స్పెషల్ ఎబిలిటీ అనమాట. కేకే గెన్కై అంటే ఇవైతే డిఎన్ఏ ఎనామలీస్ వల్ల అయితే వస్తాయి. అంటే ఒక ఫ్యామిలీ లేదా ఒక క్లాన్ కి సంబంధించిన బ్లడ్ లైన్ లో పుట్టున్న వాళ్ళకి మాత్రమే ఈ యూనిక్ పవర్ ఎబిలిటీ అయితే వస్తుంది. సో ఈ పవర్ వల్ల అయితే వాళ్ళు వేరే షినోబీస్ చేయలేని స్పెషల్ జుట్స్ చేయలేని ఎక్స్ట్రాడనరీ ఎబిలిటీస్ అయితే యూజ్ చేయగలుగుతారు. సాధారణంగా అయితే కేకే గెన్కై అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి అయితే క్లాన్ మెంబర్స్ వల్ల అయితే పాస్ అవుతా వస్తుంది. కానీ అశ్రమ సెంజి ఒక వుడ్ రిలీజ్ మాత్రం ఒక ఎక్సెప్షన్. ఆ ఎబిలిటీ అయితే నార్మల్ బెడ్ లైన్ నుంచి అయితే రాలేదు. ఒక యూనిక్ కేస్ లో అయితే దాన్ని చూస్తారు. అలానే చాలా మంది షినోబీస్ కి ఒకే కేకే గెన్కై మాత్రమే ఉంటది. కానీ చాలా రేర్ కేస్ లో అయితే ఒకదానికన్నా ఎక్కువ కేకే గెన్కై యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ అయితే అసలు కేకే గెన్కైలు ఎన్ని ఉంటే అసలు అవేవో మాట్లాడుకుందాం. కేకే గెన్కైలు అయితే మొత్తం 3 రకాలుగా అయితే డివైడ్ చేసినారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డోజుట్సు. డోజుట్సు అంటే స్పెషలైజ్. ఈ కళ్ళకైతే నార్మల్ కళ్ళ కన్నా చాలా ఎక్స్ట్రాడనరీ పవర్స్ అయితే ఉంటాయి. ఈ పవర్స్ వల్ల అయితే వాళ్ళకి ఎక్స్రే విజన్, చాలా దూరం వరకు చూడగలుగుతారు. అలానే చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఈజీగా చూడగలుగుతారు. ఇలాంటి ఒక యూనిక్ ఎబిలిటీస్ అయితే దానికి ఉంటాయి. అలానే కొన్ని డోజుట్స్ వచ్చేసి పుట్టినప్పటి నుంచే యాక్టివేట్ అయ్యి ఉంటాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాకుగన్. అలానే మీకు తెలుసు షేరింగ్ గన్ లాంటి కొన్ని డోజుట్స్ మాత్రం పుట్టినప్పటి నుంచి యాక్టివ్ గా అయితే ఉండవు. ఏమన్నా స్పెషల్ సిచ్యువేషన్స్ లేకపోతే ఎమోషనల్ కంట్రోల్ వచ్చినప్పుడు మాత్రమే అవి అవేకన్ అయితే. అలానే కొన్ని ఫ్యామిలీస్ లో అయితే ఈ డోజుట్స్ అయితే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి పాస్ అవుతూ ఇన్హేర్ అవుతూ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ లో తెలుసు అనుకుంటా కొన్ని. అదే యువా క్లాన్ వచ్చేసి బ్యాకుగన్, ఉచే క్లాన్ వచ్చేసి షేరింగ్ గన్. అందుకే ఈ డోజుట్స్ పవర్స్ అయితే ఆ క్లాన్ కి అయితే ఐడెంటిటీ లెక్క అయితే మారిపోయినాయి. ఒక క్లాన్ పేరుంటే వెంటనే ఆ క్లాన్ ఒక స్పెషల్ ఐ పవర్ గుర్తుకొచ్చేలా అయితే మారిపోయినాయి, ఫేమస్ అయినాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నేచర్ ట్రాన్స్ఫర్మేషన్ కేకే గెన్కై. అంటే ఏవైనా 2 చక్ర నేచర్స్ ని కలిపి కొత్త కేకే గెన్కై ని క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ లో కొన్ని చెప్పాలంటే వాటర్ ప్లస్ విండ్ కలిస్తే ఐస్ రిలీజ్ వస్తుంది. ఫైర్ ప్లస్ అర్త్ కలిస్తే లావా రిలీజ్ అయితే వస్తుంది. సో చాలా మంది షినోబీస్ ఒకటే చక్ర నేచర్ ని యూజ్ చేయగలిగినా గానీ ఆ చక్ర నేచర్ ని నిజంగా కంబైన్ చేసి కొత్త నేచర్ ని క్రియేట్ చేయడం మాత్రం కేకే గెన్కై ఉన్న వాళ్ళకి మాత్రమే సహజం. అలానే కొన్ని నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కేకే గెన్కైలు అయితే కొన్ని క్లాన్స్ తోటి అయితే సంబంధం కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పమంటే ఐస్ రిలీజ్ వచ్చేసి ఎక్కువగా యూకి క్లాన్ లో అయితే మనకు కనిపిస్తుంది. క్లాన్స్ అంటే గుర్తుకొచ్చింది, మొన్ననే మనం నరుటో సిరీస్ లో మొత్తం ఎన్ని క్లాన్స్ ఉన్నాయి అని చెప్పి వీడియో చేశాం కదా, చూసారా? చూడకపోయి ఉంటే మీరు ఇక్కడ ఐకార్డ్స్ లో వీడియో లింక్ కనిపిస్తుంటది, ఓపెన్ చేసి చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా పెట్టుంటా. కానీ మీరు అన్ని కేకే గెన్కైలు అలానే ఉంటాయి అని చెప్పి అయితే అనుకోకండి. ఇప్పుడు లావా రిలీజ్ ఉంది, అదొక క్లాన్ కి మాత్రమే పర్మనెంట్ కాదు, అందరూ యూజ్ చేయొచ్చు దాన్ని. అర్థమైంది కదా మీకు? క్లాన్ తోటి సంబంధం ఉందంటే ఆ క్లాన్ తప్ప ఇంకో క్లాన్ యూజ్ చేయలేరేమో అని అనుకోకండి, యూజ్ చేయగలుగుతారు కూడా. మీరు సిరీస్ లో చూడొచ్చు, ఇవేగా కురే, కివేకా కురే, కుమగా కురే, ఈ విలేజ్ కి సంబంధించిన షినోబీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని కేకే గెన్కైలు అనేది ఒక స్పెషల్ బ్లడ్ లైన్ మాత్రమే చెందుతాయి. మరికొన్ని వచ్చేసి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేని వేరే విలేజ్ ఒక షినోబీస్ కూడా యూజ్ చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర మనకు కనిపిస్తాయి. థర్డ్ వచ్చేసి అదర్ టైప్స్ ఆఫ్ కేకే గెన్కైస్. కొన్ని కేకే గెన్కైస్ వచ్చేసి వాళ్ళ యూజర్ తమ బాడీస్ అయితే సొంతంగా ఎవరు యూజ్ చేయలేని వేలో అయితే యూజ్ చేయగలుగుతారు. వాళ్ళు యూజ్ చేసినట్టు వేరే వాళ్ళు యూజ్ చేయడానికి వాళ్ళకి ఎబిలిటీ అయితే రాదనమాట. ఎగ్జాంపుల్ కావాలి మీకు? నాకు తెలుసు, నేను చెప్తా. జోగో తన ఒక బాడీ అయితే నేచురల్ ఎనర్జీని ఆటోమేటిక్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. సో దాని వల్ల అయితే తను ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే సెంజుట్సుని అయితే యూజ్ చేయగలుగుతాడు. అందుకే ఇలాంటి కేకే గెన్కై పవర్స్ వచ్చేసి చక్ర నేచర్ లేదా డోజుట్సు కి సంబంధం లేకుండా యూజర్ తన ఒక బాడీని యూనిక్ మరియు కొంచెం ఎక్స్ట్రాడనరీ పవర్స్ ఎబిలిటీస్ ని యూజ్ చేసే పవర్స్ అయితే ఇస్తాయి. ఇప్పుడు కేకే గెన్కై యొక్క ఇంపార్టెన్స్ ఏవో మాట్లాడుకుందాం. కేకే గెన్కై ఉన్న ఒక షినోబి అయితే వేరే షినోబీస్ కన్నా చాలా పవర్ఫుల్ గా ఉంటాడు, అందరూ తెలిసిన విషయమే. సో వాళ్ళకు యూనిక్ ఎబిలిటీస్ వల్ల అయితే వాళ్ళు వార్ లో ఏదైనా బ్యాటిల్స్ లో వాళ్ళకి పవర్ కొంచెం పెద్ద అడ్వాంటేజ్ లో అయితే ఉంటది. ఏమైనా వార్స్ అయితే చాలా మంది షినోబీస్ అవే కేకే గెన్కై యూజ్ చేసే షినోబీస్ అయితే బ్యాటిల్స్ లో యూజ్ చేసి ఆ బ్యాటిల్ ని వాళ్ళ వైపు అయితే తింపుకునే వాళ్ళు. వాళ్ళ ఒక పవర్స్ యొక్క రిజల్ట్ అలా ఉంటాయి అనమాట. సో కానీ ఆపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం బ్యాటిల్ అయిపోయినాక చాలా కష్టాలు అయితే ఎదురయ్యేటి కేకే గెన్కై యొక్క యూజర్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళ పవర్స్ వల్ల అయితే వాళ్ళ పవర్ ని యూజ్ చేసి అటాక్ చేస్తారు కదా, దాని వల్ల అయితే చాలా వార్ తర్వాత వాళ్ళకి ఎక్కువ లాసెస్ అయితే ఉండేటి. యుద్ధంలో వాళ్ళు చనిపోయే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ చనిపోయేది చాలా అది ఉండేది. సో దాని వల్ల ఈ బ్లడ్ లైన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా మందికి నచ్చకపోవడం అయితే స్టార్ట్ అయింది. సో దాని వల్ల అయితే చాలా మంది కేకే గెన్కై యూజర్స్ అయితే సొసైటీ నుంచి అయితే దూరం పెట్టినారు. వాళ్ళని చాలా హీనంగా చూసేవాళ్ళు, వాళ్ళని చాలా హిడెన్ అంటే చాలా రహస్యంగా బతుకమ్మని చెప్పి ఎలగొట్టేవాళ్ళు. అప్పుడెప్పుడు ఫస్ట్ కాగే, సెకండ్ కాగే, థర్డ్ కాగే ఉండే టైంలో. సో ఏమైనా వార్స్ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళని యూజ్ చేస్తారు చాలా విలేజెస్. సో దాని తర్వాత వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. సో దాని వల్లనే కేకే గెన్కై పవర్ ఉండడం అంటే అది గొప్ప వరం కావచ్చు. బట్ అట్ ఏ టైం చాలా మంది షినోబీస్ కి అది
పెద్ద శాపంలా కూడా మారిపోయింది. ఇప్పుడు కేకే గెన్‌కై ఒక వాల్యూ అయితే చూద్దాం. కేకే గెన్‌కై యూజర్స్ అయితే సొసైటీలో చాలా బ్యాడ్‌గా చూసినా గానీ, బట్ వాళ్ళ యొక్క పవర్స్ మాత్రం అందరికి చాలా విలువైనయి. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే కుమెగాకురే ఒక విలేజ్‌కి సంబంధించిన షినోబీస్ అయితే చాలా సార్లు యూగా క్లాన్ ఒక బ్యాకుగన్ అయితే దొంగలించడానికి అయితే ట్రై చేసినారు. ఎందుకంటే బ్యాకుగన్ నరుటో వల్లో ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ పవర్‌ఫుల్ డోజుట్సు. సో దాని వల్లనే యూగా క్లాన్ వచ్చేసి వాళ్ళ ఒక బ్యాకుగన్‌ని ప్రైవసీగా ఉంచనీకైతే చాలా సీక్రెట్ ఒక రూల్స్‌ని అయితే క్రియేట్ చేసింది సీక్రెట్‌గా ఉంచనీకి. అందుకే మీరు సిరీస్‌లో చూడొచ్చు బ్రాంచ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి అవసరమైతే మెయిన్ ఫ్యామిలీ యొక్క మెంబర్స్‌ని ప్రొటెక్ట్ చేయనీకి, చనిపోనీకి రెడీగుండాలి అని చెప్పి రూల్ అయితే పెట్టిర్రు. అంతేకాకుండా బ్రాంచ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కర్సీలు కూడా ఇస్తారు వాళ్ళ హెడ్ పైన, ఫోర్ హెడ్ పైన. సో దానివల్ల ఏమైతదంటే వాళ్ళు చనిపోంగానే వాళ్ళొక బ్యాకుగన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతది. సో దీనివల్ల వేరే విలేజెస్ అయితే వాళ్ళొక బ్యాకుగన్ అయితే దొంగతనం చేయలేకపోయినారు. అయినా గాని మనం సిరీస్‌లో చూడొచ్చు కిరెగాకురెకి సంబంధించిన ఆవ్ అనే ఒక షినోబి మాత్రం బ్యాకుగన్ అయితే ఒక ఐని మాత్రమే సంపాదించిండు. సో దాన్ని ఎవ్వళ్ళు దోచుకోకుండా కూడా దాన్ని ప్రొటెక్ట్ కూడా చేసుకుండు. సో అందుకే కేకే గెన్‌కై ఒక పవర్స్ అంత రేర్, అంత వాల్యుబుల్. వేరే విలేజెస్ షినోబీస్ దొంగతనం చేయనీకి కూడా వెనకాడరు. సో ఖచ్చితంగా చేసి తీరుతామంటారు. వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కేకే గెన్‌కై యొక్క ట్రాన్స్‌ఫర్. ఇప్పుడు మీరు విన్నారు వేరే షినోబి దాన్ని దొంగతనం చేసి యూజ్ చేసిండని చెప్పి. సో మీకు డౌట్ వచ్చుండొచ్చు అంటే కేకే గెన్‌కైని వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసి యూజ్ చేయగలగొచ్చా అని చెప్పి. యెస్ యూజ్ చేయొచ్చు. కానీ అన్ని కేకే గెన్‌కై యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ ఒకటేలాగా అయితే ఉండదు. ఓన్లీ ఐకి అదే డోజుట్సు అంటే షేరింగ్ అండ్ బ్యాకుగన్ లాంటి ఐ ఎబిలిటీని మాత్రం ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా ఈజీ. ఐని ట్రాన్స్‌ఫర్ చేసినాక అయితే ఆ పర్సన్ ఆ డోజుట్స్‌ని అయితే యూజ్ చేయగలడు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. అదేంటంటే ఆ పర్సన్ ఆ బ్లడ్ లైన్‌కి సంబంధించిన వాడు కాకపోతే ఆ ఐ అయితే యూజ్ చేయడానికి కొంచెం కష్టం. ఎక్కువ చక్ర అయితే అవసరం అవుతది. లైక్ కకాషి ఉడ్చెక్ లేని వాడు కాదు. బట్ తనది షేరింగ్ గన్ ఉంది. బట్ చక్ర అనేది ఎంత ఫాస్ట్‌గా యూజ్ చేస్తదో మీకు తెలుసుగా. సిరీస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేచర్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేకే గెన్‌కై దాంట్లో అయితే అష్టామ సెంజు యొక్క వుడ్ రిలీజ్‌ని రీక్రియేట్ చేయనీకైతే చాలా ఎక్స్‌పెరిమెంట్స్ అయితే చేసిండు ఒరోచిమారు. ఒరోచిమారు వచ్చేసి అష్టామ సెంజు ఒక డీఎన్ఏని అయితే యూజ్ చేసి వుడ్ రిలీజ్‌ని అయితే రీక్రియేట్ చేయనీకైతే చాలా ఎక్స్‌పెరిమెంట్స్ అయితే చేసిండు. చాలా ఎక్స్‌పెరిమెంట్స్ ఫెయిల్ అయినాయి కూడా. బట్ యామటో దగ్గర మాత్రం ఆ ఎక్స్‌పెరిమెంట్ అయితే సక్సెస్ అయ్యింది. దాని తర్వాత కాబుటో వచ్చేసి అష్టామ సెల్స్‌ని అయితే ఇంప్రూవ్ చేసి వేరే వాళ్ళకి ఇంప్లాంట్ చేసి టెక్నిక్ అయితే డెవలప్ చేసిండు. దానివల్ల వాళ్ళు కూడా వుడ్ రిలీజ్‌ని యూజ్ చేయనీకైతే సక్సెస్ అయినారు. అలానే మనం సిరీస్‌లో చూసినట్టయితే మదరౌచి వచ్చేసి అష్టామ సెల్స్‌తో క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ లింబ్స్ ద్వారా కూడా వుడ్ రిలీజ్‌ని యూజ్ చేయడం అయితే సహజమైంది. కానీ అదే బాడీ బేస్డ్ కేకే గెన్‌కై ఈ విషయానికి వచ్చేస్తే అది కొంచెం కష్టం. కిమిమారు ఒక షికోజమ్ యాకోని ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా కష్టం. సో అందుకే మనం సిరీస్‌లో చూడొచ్చు ఒరోచిమారు డైరెక్ట్ ఆ పవర్‌ని పొందనీకైతే కిమిమారు ఒక బాడీని డైరెక్ట్‌గా ఆక్యుపై చేయనీకైతే ట్రై చేసిండు. ప్లాన్ చేసిండు. కానీ అప్పటికే కిమిమారు బాడీ అయితే చనిపోయే స్టేజ్‌లో అయితుంది. దానివల్ల ఆ ప్లాన్ అనేది ఫెయిల్ అయ్యింది. కానీ తర్వాత కాబుటో వచ్చేసి ఒక ఎక్స్టెన్షన్ బాడీని అయితే క్రియేట్ చేసి దాని ద్వారా అయితే షికోజమ్ యాకు ఒక పవర్‌ని అయితే యూజ్ చేయగలిగిండు కొంచెం. సో అందుకే కేకే గెన్‌కైని ట్రాన్స్‌ఫర్ చేయడం పాసిబుల్ అయినా గానీ అది చాలా రేర్, రిస్క్ మరియు డిఫికల్ట్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేసినారు. యూజింగ్ కేకే గెన్‌కై త్రూఅవుట్ అదర్స్. ఒక వ్యక్తి కేకే గెన్‌కైని డైరెక్ట్‌గా పొందలేకపోతే కొన్ని స్పెషల్ మెథడ్స్ ద్వారా అయితే పవర్ ఒరిజినల్ ఓనర్ ద్వారా అయితే యూజ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. నాకు తెలిసి మీకు ఎగ్జాంపుల్ కావాలి. సాసోరి వచ్చేసి థర్డ్ కజికాగి ఒక బాడీని అయితే పపెట్‌లో అయితే మార్చి దాని ద్వారా అయితే తను మ్యాగ్నెట్ రిలీజ్‌ని అయితే యూజ్ చేయగలిగిండు. అలానే ఒరోచిమారు ఇంకా కాబుటో అయితే ఇంప్యూర్ వరల్డ్ రీఇన్కార్నేషన్ అదే ఏడో టెన్సు జుట్సుని అయితే యూజ్ చేసి చనిపోయిన షినోబీస్‌ని అయితే మళ్ళీ రీఇన్కార్నేషన్ అయితే చేసేవాళ్ళు. చనిపోయిన షినోబీస్‌ని అయితే మళ్ళీ రివైవ్ అయితే చేసేవాళ్ళు. సో రివైవ్ అయిన షినోబి అయితే తన జీవితంలో తను యూజ్ చేసిన కేకే గెన్‌కై పవర్స్‌ని అయితే మళ్ళీ రిటర్న్ అయితే చేసుకోగలుగుతాడు. కానీ వాళ్ళు వచ్చేసి ఏడో టెన్సై క్రియేటర్ ఒక కంట్రోల్‌లో అయితే ఉంటారు. అలానే కాబుటో వచ్చేసి ఇంకొక టెక్నిక్‌ని అయితే డెవలప్ చేసిండు. సో ఆ టెక్నిక్ ఏందంటే కేకే గెన్‌కై ఒక యూజర్ ఒక మైండ్‌లెస్‌ని అయితే కాపీ క్రియేట్ చేసి వాళ్ళ పవర్స్‌ని అయితే బ్యాటిల్‌లో అయితే యూజ్ చేసేటోడు. సో అందుకే కేకే గెన్‌కైని డైరెక్ట్‌గా ఇన్హెరిట్ చేయలేకపోయినా గానీ కొన్ని ఫర్బిడెన్ టెక్నిక్స్ మరియు అలానే సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అయితే ఆ పవర్‌ని అయితే ఇండైరెక్ట్‌గా అయితే యూజ్ చేయొచ్చు. సో గైస్ ఇది కేకే గెన్‌కై యొక్క కంప్లీట్ ఓవర్‌వ్యూ అలానే డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్. ఈ వీడియో ద్వారా మీరైతే కేకే గెన్‌కై అంటే ఏంది, అవి ఎలా వర్క్ చేస్తాయి, ఎన్ని రకాలుంటాయి, అలానే వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నరుటో యూనివర్స్‌లో ఉన్న కంప్లీట్ లిస్ట్ ఆఫ్ కేకే గెన్‌కైస్ గురించి అయితే ఒక్కొక్కటిగా డీటెయిల్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఏ క్లాన్‌కి ఏ కేకే గెన్‌కై ఉందో, ఆ పవర్ అసలుకి ఎలా పనిచేస్తది, దాని ఎబిలిటీ ఏంటి, అన్ని టాపిక్స్ అయితే కవర్ చేద్దాం. సో ఇక వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్‌లో చెప్పండి. ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్ కంటెంట్ మొత్తం చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. బాయ్.